మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది. అది తప్పకుండా జాతీయ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఏపీపై కూడా అలానే ఉంటుంది. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది గనక ఆ పార్టీకి శుభవార్తే. కానీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం వైసీపీ సైతం సేఫ్ లో నిలిచింది. మొత్తానికైతే మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపు తెలుగు పార్టీలకు మిశ్రమ లబ్ధి చేకూర్చిందన్నమాట. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి గెలవడంతో ఏపీలో రాజకీయ పరిణామాల మీద ఏ మేరకు ప్రభావం ఉంటుందన్నది కూడా చర్చకు వస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ఏపీ మీద కూడా పెను ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి రాజ్యమేరుతోంది. అందులో టీడీపీ పెద్దన్నగా ఉంటే జనసేన, బీజేపీ మిత్రులుగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మిత్రుడు గెలుపు అంటే ఎన్డీఏ బలోపేతం కావడం అంటే అది ఖచ్చితంగా బాబు పవన్ కి కూడా కొండంత బలమని అంటున్నారు. మరింత కాలం ఏపీలో ఈ కూటమికి తిరుగులేదు అన్న భావనను ఈ విజయం అందించిందంటున్నారు. దేశంలో మోడీ ఇమేజ్ బాగా వెలుగుతోందన్న సంకేతాలను ఈ విజయం ఇచ్చింది. మరి మోడీ దేశానికి ప్రధాని. ఆయన జాతీయ రాజకీయాలను మొత్తం ప్రభావితం చేస్తారు. అందువల్ల మోడీకి జనం ఎక్కడ జేజేలు కొట్టినా ఆ ప్రభావం దేశమంతా ఉంటుంది. ఆ విధంగా ఏపీలోనూ ఉంటుంది. దాంతో ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి మహా విజయం అతిపెద్ద భరోసాగా మారబోతుంది. మిత్రులు కాబట్టి టీడీపీకి, జనసేనకు మహా విజయం వల్ల రాజకీయ లాభం అనుకోవచ్చు. జగన్ కేంటి లాభం అన్నది కూడా అంతా ఆలోచించే విషయమే కదా. అయితే జగన్ కి లాభం ఏంటంటే దేశంలో కాంగ్రెస్ బలపడకపోవడం అని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ ఏమాత్రం బలపడినా అది ఏపీలో కూడా పుంజుకుంటుంది. అప్పుడు వైసీపీ మీద తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఎందుకంటే ఏపీలో వైసీపీ కూడా కాంగ్రెస్ ని చీల్చి ఏర్పడిందని అంటున్నారు. దాంతో ఏపీలో వైసీపీని పూర్తిగా ఆకట్టుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ మొదలు పెడుతుందంటున్నారు. అసలే మూలిగే నక్క తీరున ఉన్న వైసీపీకి కాంగ్రెస్ బలంతో దూసుకు వస్తే తాటిపండు నెత్తిన పడ్డట్లే అని అంటున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ భయం వైసీపీకి చాలానే ఉందంటున్నారు. అయితే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఈవీఎంల వల్లనే అని కాస్త సాఫ్ట్ కార్నర్ తో జగన్ మాట్లాడినా కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి తగిన రియాక్షన్ రాలేదు. ఎందుకంటే ఏపీలో జగన్ పార్టీ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం వైఖరి 2011 మాదిరిగానే ఉందంటున్నారు. ఇక మహారాష్ట్రలో గనక కాంగ్రెస్ గెలిచి ఉంటే ఏపీలో షర్మిలతో దూకుడు చేయించి మరీ జగన్ ని ఇంకా గట్టిగా టార్గెట్ చేసి ఉండేవారంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. కాంగ్రెస్ తన వరకే అస్తిత్వ పోరాటంలో ఉందని కూడా అంటున్నారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ బలహీనంగా ఉండడం వైసీపీకి శ్రీరామ రక్షగానే ఉంటుందంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ అలా వీక్ గా ఉంటేనే వైసీపీ వంటి పార్టీలను ముందు ముందు కలుపుకుని పోయేందుకు చూస్తాయని, అప్పుడు ఏపీలో కూడా వైసీపీ అండ అవసరం కూడా హస్తం పార్టీకి పూర్తిగా పడుతుందంటున్నారు. ఇలా గనక లోతైన పరిశీలన చేస్తే మహారాష్ట్ర ఫలితాల అధికారంలో ఉన్న టీడీపీకి, జనసేనకే కాదు విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా భారీ ఊరటనిచ్చేలా ఉన్నాయంటున్నారు. సో ఇప్పటికైతే ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో ఏంటో చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు.